హాయ్ ఫ్రెండ్స్, చందు బొండెట్ డైరెక్షన్లో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లు యాక్ట్ చేసిన సినిమా తండే. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాని. అయితే ఇదే బ్యానర్లో నాగ చైతన్య 2011లో 100% లవ్ అనే సినిమా చేశాడు. రీసెంట్గా ఒక ఈవెంట్లో బన్నీవాస్ ఇలా చెప్పాడు. ఫస్ట్ సినిమా ఆయన నీకు ప్రొడ్యూసర్గా ట్యాగ్ ఇచ్చాడు కదా, నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు అని చెప్పి. నేను ఒకటే ఇస్తా ఆయనకి, నా మనసులో ఉంది అది నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ సినిమాని తీసుకెళ్ళి 100 crores క్లబ్లో కూర్చోబెడతాం ఒకటే. దానికి శత విధాల ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా ఈ సినిమాని తీసుకెళ్ళి 100 crore క్లబ్లో అయితే కూర్చోబెడతానికి నేను ఎంత సాయశక్తిగా కష్టపడాలో అంతా కూడా కష్టపడతాను. నాగ చైతన్య 100 కోట్ల క్లబ్లో నిలబెట్టాలని చెప్పాడు. దానికోసమే చాలా కష్టపడుతున్నాం, దానికి తగ్గ ఫలితం ఉంటుందని చెప్పాడు. మరి ఈసారి నాగ చైతన్యకి సరైన స్టార్డమ్ దొరుకుతుందా, 100 కోట్ల క్లబ్లో ఉంటాడా అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాగ చైతన్య 100 కోట్ల క్లబ్లో అడుగు పెట్టాలంటే ఈ సినిమాకి అంత దమ్ము ఉందా లేదా ఇప్పుడు చూద్దాం. అయితే ఈ సినిమా కదా కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకొని ఈ సినిమా తీశారు. కానీ ఇది పూర్తిగా బయోపిక్ కాదు. వారి జీవితంలో కొన్ని సంఘటనలు జరిగితే సినిమా లిబర్టీస్ తీసుకొని లవ్ స్టోరీని యాడ్ చేసి ఒక సినిమా తీశారు. ఇది పూర్తిగా కమర్షియల్ సినిమా. అసలు ఆ సంఘటనలు ఏంటియో ఇప్పుడు తెలుసుకుందాం. 2018లో శ్రీకాకుళం జిల్లాలోని కే మత్స్యలేశం గ్రామంలో 22 మత్స్యకారులు వృత్తిరీత్యా గుజరాత్ వెళ్లారు. ఎందుకు గుజరాత్ వెళ్లారంటే శ్రీకాకుళంలో ఫిషింగ్ హార్బర్ లో స్టోరేజ్ కెపాసిటీ లేక గుజరాత్ వెళ్లాల్సిన పరిస్థితి. గుజరాత్ వెళ్లి వస్తుండగా వాతావరణంలో మంచు ప్రభావం వల్ల బోట్ లో ఉండే GPS పనిచేయలేదు. దాని వల్ల వారు దారి మర్చిపోయి పాకిస్తాన్ బార్డర్ దాటేసి పోస్ట్ గార్డ్స్ కి దొరికారు. నవంబర్ 27, 2018 రోజు ఈ 22 మంది పోస్ట్ గార్డ్స్ కి దొరికారు. పాకిస్తాన్ పోస్ట్ గార్డులు ఈ 22 మందిని కోర్టులో హాజరుపరిచి అక్కడి నుండి కరాచీ జైల్లో వేశారు. గసగండ్ల రామారావు అనే వ్యక్తి తండేలు అంటే ఆ 22 మందికి ఒక కెప్టెన్ లాగా, ఒక లీడర్ లాగా. ఆ తండేలు ముందుండి పడవ నడుపుతుంటే వెనకాల వచ్చే వాళ్ళందరూ ఫాలో అవుతారు. యాక్చువల్గా అతనిదే ఈ కథలో గసగండ్ల రామారావు అనే వ్యక్తి పాకిస్తాన్ లో దొరికినప్పుడు తన భార్య ప్రెగ్నెంట్. కరాచీ జైలు నుండి ఈ 22 మంది ఉత్తరాలు పంపిస్తూ వీళ్ళను కలవండి, వాళ్ళను కలవండి అని చెప్తూ అలా కొన్ని నెలలు గడిచాయి. ఆ తర్వాత గసగండ్ల రామారావు ఇలా చెప్పాడు. ఆ 22 మంది భార్యలందరూ కలిసి ఢిల్లీ వెళ్లి ఇండియన్ ఎంబసీకి తమ సమస్యను చెప్తే వాళ్ళు 14 నెలల తర్వాత వాళ్ళు విడిపించారు. ఇది తండేల్ కథ. ఇందులో గసగండ్ల రామారావు అనే క్యారెక్టర్ నాగ చైతన్య ప్లే చేస్తున్నారు. ఆయన భార్యగా సాయి పల్లవి యాక్ట్ చేస్తారు. ఈ కథలో ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీగా ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉండబోతుంది. ఇప్పుడు నేను చెప్పిన కథ ఒరిజినల్ కథ, కానీ సినిమాలో ఎన్ని చేంజెస్ చేస్తారో తెలియదు. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే 2022లో థియేట్రికల్ హిట్ వచ్చింది బంగారాజుతో. ఆ తర్వాత థ్యాంక్ యూ, కస్టడీ అనే సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. లాల్ సింగ్ చెడ్డాలో స్పెషల్ క్యారెక్టర్ చేసిన అది పెద్ద హిట్ అవ్వలేదు. 2023 అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన దూత అనే వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. కానీ అది OTT, థియేట్రికల్ కాదు. ఈ సినిమా మీదనే చాలా హార్డ్ వర్క్ చేశాడు నాగ చైతన్య. గత 2 ఏళ్లుగా తండేల్ సినిమా కోసం ఏ సినిమా ఒప్పుకోలేదు. సినిమాలో తన క్యారెక్టర్ ఇంప్రూవ్ చేసుకోవాలని నాగ చైతన్య శ్రీకాకుళం వెళ్లి వాళ్ళ యాస, వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో అర్థం చేసుకొని నేర్చుకున్నాడు. వాళ్ళతో కలిసి 3 రోజులు చేపల వేటకి వెళ్ళాడు. క్యారెక్టర్స్ అందరినీ కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఊర్లో టెక్స్చర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అంత డీటెయిల్గా నాగ చైతన్య వర్క్ చేశాడంట. తన సక్సెస్ కోసం లైఫ్ స్టైల్నే చేంజ్ చేసుకున్నాడంట నాగ చైతన్య. ఇక సాయి పల్లవి సినిమా అంటే అది ఖచ్చితంగా హిట్ అన్నట్టే. తన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ అద్దర కొట్టేస్తుంది. తన భర్తను ఇండియాకి రప్పించడానికి ఎంత కష్టపడిందో అనేది సెకండ్ హాఫ్ స్టోరీ. ఇక చందు మొండెట్టి కార్తికేయ 2 తర్వాత చేస్తున్న సినిమా ఇది. నాగ చైతన్యతో కలిసి చేస్తున్న 3వ సినిమా ఇది. ప్రేమం, సవ్యసాచి, ఇప్పుడు తండే. కార్తికేయ 2తో ఇండియా మొత్తం షేక్ చేశాడు. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. ఇప్పటికే బుజ్జితల్లి అనే సాంగ్ హ్యూజ్ హిట్ అయింది. దాదాపు 60 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నమో నమ శివాయ, హైలెస్ ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఎలాంటి సినిమా అయినా DSP అయితే అదరగొడతాడు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే DSP ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పైన సినిమా చూసుకుంటే సేమ్ జోనర్. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చూసుకుంటే ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో వెళ్తుందంటే డెఫినెట్ గా వెళ్తుంది. అలాంటి కథ ఇది. ఇందులో డ్రామా, లవ్, ఎమోషన్ మీద జరిగే స్టోరీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇక ఫైనల్ గా నాగ చైతన్యకి ఈ సినిమాతో సరైన స్టార్డమ్ దొరుకుతుంది. ఎన్ని రోజులు తన సినిమాలు హిట్ వరకే ఉంది, కానీ 100 కోట్ల సినిమా పడలేదు అతని కెరీర్ లో. వెంకీ మామ అనే సినిమాకి 72 కోట్లు వచ్చింది, కానీ అది మల్టీ స్టారర్ మూవీ. ఇండివిజువల్ హీరోగా 70 కోట్ల సినిమా ఉంది, అదే మజిలీ. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే 150 నుండి 200 కోట్ల వసూలు వస్తుంది అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుందాం. ఫిబ్రవరి 8న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దట్స్ ఆల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.